అందరికీ నమస్కారం. ఇంట్లో హైజీనిక్గా చాట్ ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నప్పుడు బఠానీలు ఉడకబెట్టడం, స్వీట్ చట్నీలు, గ్రీన్ చట్నీలు ఇలాంటివన్నీ చేయలేక చాలామంది ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడానికి ఇష్టపడరు. అయితే ఈరోజు బఠానీలు ఉడకబెట్టే పని లేకుండా, అలాంటి చట్నీలు ఏమీ అవసరం లేకుండా ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మంచి రుచిగా ఉండే చాట్ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఇలా వెడల్పుగా ఉండే ప్యాన్ని పెట్టుకుని 1 స్పూను నూనె వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 మీడియం సైజు టమాటాలని తొడిమలు కట్ చేసి 2 భాగాలుగా కట్ చేసుకుని చూపిస్తున్నట్లుగా బోర్లించి వీటి మీద 1/2 స్పూను ఉప్పు వరకు వేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి 5-6 నిమిషాల పాటు నెమ్మదిగా ఉడకనివ్వాలి. 5-6 నిమిషాల పాటు ఉడికేసరికి దీని మీద నుండి ఇలా తొక్కలు ఊడి వచ్చేస్తూ ఉంటాయి. ఈ తొక్కల్ని ఇలా టాంగ్స్ తోటి తీసి పక్కన పెట్టేయాలి. ఇలా చక్కగా ఉడికిన టమాటాలని ఇలా మ్యాష్ చేసుకొని అస్సలు పలుకేమీ లేకుండా మెత్తగా ఉండేలా చూసుకోవాలి. అస్సలు పలుకేమీ లేకుండా ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఇది కొంచెం జారుగా ఉండేలా 1 కప్పు వరకు నీళ్లు పోసుకోవాలి. ఇలా మనకి కావాల్సిన కన్సిస్టెన్సీకి తగ్గట్టు నీళ్లు పోసుకున్న తర్వాత ఇందులో 1 స్పూను సన్నగా తరిగిన అల్లం ముక్కలు, 1 స్పూను సన్నగా తరిగిన పచ్చిమిర్చీల ముక్కలు, 1/2 స్పూను కారం, 1/2 స్పూను బ్లాక్ సాల్ట్, 1/2 స్పూను వేయించి దంచిన జీలకర్ర పొడి, 1/2 స్పూను వేయించి దంచిన ధనియాల పొడి, 1/2 స్పూను చాట్ మసాలా, టేస్ట్ బ్యాలెన్స్ చేయడం కోసం 1 స్పూను పంచదార వేసి ఇదంతా బాగా కలపాలి. ఇది మరీ చిక్కగా ఉండకుండా అవసరమైతే కొన్ని నీళ్లు వేసి ఉడికించుకోవచ్చు. ఇలా అంతా చక్కగా కలిపిన తర్వాత దీని మీద మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి 5-6 నిమిషాల పాటు నెమ్మదిగా ఉడకనివ్వాలి. ఇది ఇలా చక్కగా ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1/2 కిలో వరకు బంగాళదుంపలను తీసుకొని కొంచెం మెత్తగా ఉడికించి ఇలా ఫోర్క్తో మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన అల్లం ముక్కలు 1 స్పూను, పచ్చిమిర్చి ముక్కలు 1 స్పూను వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూను కారం, 1/2 స్పూను వేయించి దంచిన ధనియాల పొడి, 1/2 స్పూను వేయించి దంచిన జీలకర్ర పొడి వేసుకొని 1/2 స్పూను బ్లాక్ సాల్ట్ కూడా వేసి 1/2 స్పూను చాట్ మసాలా వేసుకొని ఇది చక్కగా బైండ్ అవ్వడం కోసం 2-3 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేసుకొని ఇవి వేయించిన తర్వాత క్రిస్పీగా రావడం కోసం 1/2 కప్పు వరకు బియ్యం పిండి కూడా వేసి గుప్పెడు కొత్తిమీర వేసి అరచెక్క నిమ్మరసం పిండి ఇదంతా బాగా కలపాలి. అయితే దుంపల్లో ఉండే తేమతోనే ఇదంతా చక్కగా కలిసిపోతుంది కాబట్టి ఇందులో ప్రత్యేకంగా నీళ్ళేమీ వేసే అవసరం ఉండదు. లేదు ఒకవేళ అవసరం పడినట్లయితే 1-2 స్పూన్ల వరకు మాత్రమే నీళ్లు వేసుకోవాలి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత మనకి కావలసిన సైజులో బాల్స్లా చేసుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద అడుగు మందంగా ఉండే పెనాన్ని పెట్టుకొని ఇవి వేయించడానికి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది కాబట్టి 1/2 కప్పు వరకు నూనె వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న బంగాళదుంప ముద్దల్ని వేసి ఇలా దుంపల్ని మ్యాష్ చేసుకునే దానితోటి చూపిస్తున్న విధంగా కొంచెం ఫ్లాట్గా ఒత్తుకోవాలి. ఇలా వీటిని నూనెలో వేసిన తర్వాత ఫ్లాట్గా చేసినట్లయితే ఎక్కువ క్రిస్పీగా వేగుతాయి. మనం ముందుగానే ప్యాటీల్లాగా చేసినట్లయితే అవి రౌండ్గా ఉండడం వల్ల బాగా క్రిస్పీగా వేగవు. అయితే ఇలా ఫ్లాట్గా ఒత్తేటప్పుడు ఈ నూనె మీద పడకుండా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇలా అన్నీ ఫ్లాట్గా చేసుకున్న తర్వాత మంట లో ఫ్లేమ్ నుండి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని నెమ్మదిగా వేగనివ్వాలి. ఇవి క్రిస్పీగా వేగడానికి దాదాపు 10 నిమిషాల పైనే టైం పడుతుంది. ఒక పక్కన వేగిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకుంటూ అన్నీ కూడా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి ఇలా చక్కగా వేగిన తర్వాత సర్వింగ్ చేసుకోవడం కోసం ఇలా గిన్నెలో ఈ ప్యాటీస్ని పెట్టుకొని చూపిస్తున్న విధంగా మ్యాష్ చేసుకోవాలి. ఈ చాట్ని ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా చక్కగా మ్యాష్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న టమాటా గ్రేవీని వేసుకోవాలి. ఈ టమాటా గ్రేవీ ఒకవేళ చల్లారిపోయినట్లయితే మళ్ళీ బాగా వేడి చేసుకొని అప్పుడు సర్వ్ చేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలిపి పైన కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసుకొని కొంచెం నిమ్మరసం కూడా పిండి టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడం కోసం 1 స్పూను నెయ్యి కూడా వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఇంట్లోనే హైజీనిక్గా ఎంతో రుచిగా చేసుకోగలిగే ఈ సింపుల్ చాట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.